హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నిన్న ఒక మిస్టేక్ చేసిన. నిన్న అంటే ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ 1కి నేను ఒక మిస్టేక్ చేసిన. అదేంటి అంటే బస్లో నేను బ్యాగ్ మర్చిపోయినా. అందులో ఒక 50K అబోనే గోల్డ్ ఇంకా క్యాష్ మర్చిపోయాను అనమాట. సో అది తెచ్చుకోవాలంటే మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ ఆ గోల్డ్ అట్లా మిస్ అయ్యి తెచ్చుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు ఇది నేను షేర్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, నేనైతే బస్లో మిస్ అయినాయి మీకు చూపిస్తున్నా. ఇవైతే 7 తులాలు అనమాట. ఇదేమో ఇదొకటి గ్రామ్ ఉంటుంది, ఇవి గ్రామున్నర. ఇవి ఓల్డ్ రింగ్స్, ఇవి గ్రాము ఇది గ్రాము ఉంటుంది. క్యాష్ ఏమో 15K మిస్ అయిందనమాట. సో అది మేము ఎట్లా రికవర్ చేసుకున్నాం అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే నిన్న మిస్ అయిందనమాట. మిస్ అయిన వెంటనే మేమైతే నేను 12:37కి బస్ దిగిననమాట. తర్వాత నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన తర్వాత నాకు బ్యాగ్ కనిపించలేదు. మళ్ళీ నేను రిటర్న్ అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరైతే బస్సుల బ్యాగ్ మర్చిపోతే మీ దగ్గర ఖచ్చితంగా బస్ టికెట్ ఉండాలి, లేదంటే ఆ బస్సు ఫొటోస్ అయినా ఉండాలి. అట్లీస్ట్ నాకైతే ఎట్లా దొరికిందంటే స్నాప్చాట్లో మా ఫ్రెండ్కి స్ట్రీక్స్ పంపించిన అనమాట. ఆ స్ట్రీక్స్లో ఉంది, లేదంటే నాకు చాలా కష్టమయ్యేది. 2-3 డేస్ అయినా పట్టేది. కానీ నాకేమైందంటే నైట్ బస్సులో వెళ్ళేటప్పటికి సీట్లు లేవన్నమాట. అది ఎక్స్ప్రెస్ ఫ్రీ బస్ అని ఎక్కాము. సో అప్పటికి ఆ బస్సు ఎక్కిన తర్వాత నేను దానిపైన ఇంజన్ మీద కూర్చున్నాను, అది బెడ్షీట్ వేసుకొని. అప్పుడు నేను ఆయన లంచ్ బాక్స్ పక్కనే ఈ బ్యాగ్ పెట్టాను. ఒకవేళ నేను సీట్ పైన ఎక్కడ పెట్టినా కూడా పోయేది. సో నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు. నేను అక్కడికి వెళ్ళిపోయినా నా దగ్గర అసలు ప్రూఫ్స్ లేవు. వాళ్ళు నన్ను అడిగిర్రు, అసలు ఏదైనా ప్రూఫ్ చెప్పమని అడిగిర్రు. అయితే నా దగ్గర ఏం లేవని చెప్పిన. నేను సోది లేకుండా చేయాలంటే అసలు బస్ టికెట్ కంపల్సరీ కావాలి. మా దగ్గర బస్ టికెట్ లేదు, ఏది లేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆడికి పోయి మస్తుగా ఏడుస్తున్నా, నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలోపే మా ఫ్రెండ్కి కాల్ చేసి నాకు స్నాప్ ది స్ట్రీక్ అవి ఫొటోస్ పంపించమంటే పంపించిండు. వాటి ద్వారా మేమైతే ఆ బస్ని కనుక్కున్నాం. అది గోదావరి బస్ అని కనుక్కున్నాం అనమాట. కానీ కంపల్సరీ అయితే బస్ టికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆ బ్యాగ్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అనేది, అంటే మీరు ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా చెప్పాలి. చెప్తే మీకు ఈజీగా అయ్యే ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మీరు బస్సు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టాప్ వరకు వెళ్తుంది, ఆ నెంబరు ఖచ్చితంగా ఉండాలి. దీనికి బెస్ట్ ఏంటి అని అంటే మీరు బస్సు ఎక్కే ముందు ఫొటోస్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. మాకైతే ఈ గోల్డ్ అంతా ఇచ్చేశారు. అసలు ₹1 కూడా తీసుకోలేదు. రీజన్ ఏంటంటే ఆ స్నాప్ స్ట్రీక్ వల్ల. కానీ మీకైతే ఖచ్చితంగా బస్ టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. మీకు అది కష్టం మోయలేమో అని అనుకుంటే మాత్రం ఫోటో తీసుకొని ఫోన్లో పెట్టుకోవడమో, లేకపోతే అది వేరే వాళ్ళకి షేర్ చేయడమో అలా చేయండి. ఈ మధ్య ఏమంటారు, ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి ఎన్నోసార్లు డైలీ ఒక 10 మేబీ ఒక 10 అయితే ఖచ్చితంగా మిస్ అయితేనే ఉంటుంటాయి. నిన్న మార్నింగ్ 5 lakhs గోల్డ్ మిస్ అయిందంట. వాళ్ళు ఇచ్చి ఫొటోస్ చూపించారు. ఈరోజు నాకు కూడా ఇవి ఇచ్చి ఫొటోస్ తీసుకున్నారు. దీనికి వాళ్ళు ఫైన్ ఎంత ₹50 తీసుకున్నారు అంతే. కాకపోతే ఒక 2 hours అయితే వెయిట్ చేయించారు. ఇదే ఫ్రెండ్స్, ఇక అర్థమైంది కదా. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, నేను అన్నాను.